ఈ భూమి మీద నువ్వు బ్రతికే రేపొద్దున్న నువ్వు బ్రతికే అనంత లోకమైన పరలోకానికి నడిపిస్తుంది. ఈ భూమి మీద నువ్వు నడుచుకున్న భక్తి జీవితమే రేపొద్దున పరలోకపు బాట చూపిస్తుంది నీకు. అది అర్థం కాకపోతే ఈ భూమి మీద మరి పరలోకానికి వెళ్ళలేరు ఎవరు కూడా. అందుకే దేవుడు సుఖ దుఃఖాలను ఏం చేయడంటే జతపరిచాడంట. ఆయన సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఈ భూమి మీద నీకు సుఖము రావాలి, దుఃఖము రావాలి, సంతోషంగా ఉండాలి, బాధపడే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ వస్తేనే వీటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ నీ భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తేనే పరలోకానికి వెళ్తావు నువ్వు. మనందరం పరలోకానికి అర్హులవుతాం. లేకపోతే పరలోకం కాదు కదా, కనీసం పరలోకం అనేటువంటి ఛాయలు కూడా మనకి కనబడవండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరూ ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఈ భూమి శాశ్వతం కాదు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ భూమి శాశ్వతం కాదు, ఎప్పటికీ కాదు. మనకు శాశ్వతమైనది ఏంటంటే పరలోకం. మనం ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చాం.